ఈరోజు ఎందుకో మా పేజీ కష్టాలు చూపించాలనిపించింది. అందరూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళి పండగ వంటలు, పచ్చళ్ళు తెచ్చుకుంటుంటే, నేను మాత్రం నా జాబ్ వల్ల వెళ్ళలేకపోయా. బట్ నాకు మాత్రం మా అమ్మమ్మ చేసే గోంగూర పచ్చడి తినాలనిపించింది. ఇంకాగకుండా ఇన్‌స్టామార్ట్‌లో గోంగూర అయితే ఆర్డర్ చేశా. అది 250 గ్రామ్స్ అంటే నేను ఇంకా ఎంతొస్తదో అనుకున్నా. వాడేమో ఒక కట్టే ఇచ్చాడు. గోంగూర గురించి తెలిసిందే కదా! పచ్చడి దగ్గరగా అయిపోతుంది. సో, ఒక కట్టకి ఎంతొస్తదిరా దేవుడా సరేలే ఎంతొస్తే అంతే అనుకుని మార్నింగే వాష్ చేసి పక్కన ఉంచుకున్నా. ఇంకేం చేశానో చూడండి. ఆయిల్‌లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఫస్ట్ ఫ్రై చేశా. కొంచెం సేపు ఫ్రై చేశాక దాన్ని ఫ్యాన్ కింద ఉంచా. ఫ్యాన్ కింద ఉంచి మనం మార్నింగ్ ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదా! అది కూడా దగ్గరకొచ్చే వరకు కలుపుతా ఉన్నా. ఆ తర్వాత అది పక్కన పెట్టి ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇది ఉంది కదా! అది పౌడర్‌లో మిక్సీ జార్‌లో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న గోంగూర, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు ఎంతో కాదు చిన్నది లేదంటే పులుపుగా ఉంటుంది. మా అమ్మమ్మ చెప్పింది. సో, చిన్న చింతపండు కూడా ఏస్తే ఇంకా బావుంటుందంట. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంట. ఇంకా మిక్సీ పట్టి పేస్ట్‌లా చేసుకోవడమే. మీకు నచ్చితే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. ఎందుకంటే నాకు చాలా తక్కువయింది. బట్ మీకు నచ్చితే తాలింపు కూడా వేసుకోండి. అండ్ దెన్ మంచిగా కంటైనర్‌లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. మీకు తెలుసో లేదో గోంగూర పచ్చడిలో పచ్చుల్లిపాయ నంచుకొని తింటే మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.